తమ కుటుంబం పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపైన ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ, మేకపాటి ఫ్యామిలీ రెండూ కూడా మొదటి నుంచి ఎంతో అన్యోన్యంగా చిరకాల స్నేహంగా ఉన్నాయని గుర్తు చేశారు. కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, అది ముమ్మాటికి అబద్ధమని విక్రమ్ రెడ్డి అన్నారు. వైఎస్ కుటుంబం, మేకపాటి కుటుంబం రెండు వేరు కాదన్నారు. ఆ రెండు ఒకటేనని, అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఎప్పటికీ తమ రెండు కుటుంబాలు కలిసే ఉంటాయని, ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. కొంతమంది మైండ్ గేమ్ ఆడుతున్నారని, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా మేకపాటి కుటుంబాన్ని తన గుండెల్లో పెట్టి చూసుకుంటారని, ప్రతినిత్యం మేము అన్ని విషయాలపైన చర్చించుకుంటామని చెప్పుకొచ్చారు. పార్టీ మారుతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపైన ఆత్మకూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ, మేకపాటి ఫ్యామిలీ రెండూ కూడా మొదటి నుంచి ఎంతో అన్యోన్యంగా చిరకాల స్నేహంగా ఉన్నాయని గుర్తు చేశారు. కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, అది ముమ్మాటికి అబద్ధమని విక్రమ్ రెడ్డి అన్నారు. వైఎస్ కుటుంబం, మేకపాటి కుటుంబం రెండు వేరు కాదన్నారు. ఆ రెండు ఒకటేనని, అదేవిధంగా రాజకీయాలు కూడా ఎప్పటికీ తమ రెండు కుటుంబాలు కలిసే ఉంటాయని, ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని అన్నారు. కొంతమంది మైండ్ గేమ్ ఆడుతున్నారని, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా మేకపాటి కుటుంబాన్ని తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని, ప్రతినిత్యం మేము అన్ని విషయాలపైన చర్చించుకుంటామని చెప్పుకొచ్చారు. కాగా రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఎవరు ఊహించనంత మెజార్టీతో జగన్ ముఖ్యమంత్రి అవుతారని విక్రమ్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, సూపర్ 6 పథకాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా అని ప్రశ్నించారు.